హాయ్ సార్. సార్ నమస్కారం సార్. సార్ మన వచ్చి 6 పేర్స్ రెడీ అయిపోయినాయి సార్. ఎదిగోండి సార్, 3 బ్రేకింగ్ స్టాక్ ఇచ్చారు, ఒకటేమో శాండిల్ ఇచ్చారు, 2 స్కెచర్స్ సార్. సార్ దీంట్లో వర్క్ వచ్చి మనది ఫెంటాస్టిక్ వర్క్ అయింది సార్. ఎదిగోండి సార్, బ్రేకింగ్ స్టాక్ ది మీరు నాకు ఏం చెప్పారు అంటే స్టాప్స్ చేయమని చెప్పారు కదా. ఎదిగోండి సార్, ఇవి మొత్తం స్టాప్స్ చేంజ్ చేస్తే ఇది చూడండి సార్, ఇట్లా వర్క్ అయింది సార్. అస్సలు ఎవరు గుర్తుపట్టారు సార్ ఇది బ్రేకింగ్ స్టాక్ ది స్టాప్ చేంజ్ అయింది అంటే. అంతా ఫెంటాస్టిక్ వర్క్ అయింది సార్. ఇది చూడండి, మనకి ఏంటంటే ఈ చెప్పుల ఈ యొక్క పేరు ఒకటి రాస్తారు అంతే బ్రేకింగ్ స్టాక్ అని, మిగతాది మొత్తం వాళ్ళు మెయింటైన్ వాళ్ళు ఏంటంటే లాస్ట్ టైం మనకి ఏంటంటే స్వెడ్ లెదర్ అది ఉంటుంది అనమాట, అది ఫోమ్ లెదర్ ఉంటుంది, మనం వాడిది జెన్యూన్ లెదర్ సార్. ఇదిగోండి సార్, ఫెంటాస్టిక్ వర్క్ అయ్యింది. ఇదిగోండి సార్, క్లీనింగ్ వర్క్ కూడా అయింది సార్. మొత్తం ఇది మీరు చూస్తున్నారు కదా లోపల క్లీనింగ్ వర్క్ కూడా. ఇక ఆల్మోస్ట్ 98% మీరు కొత్తగా కొంటే ఏ ఫీల్ ఉంటుందో యాక్స్టీజ్ అట్లా ఉంటుంది సార్. ఈ సైడ్ వర్క్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి సార్, అసలు మీరు చెప్పేకు వాడలేదు ఇది. ఇదిగోండి సార్, ఇంత ఫెంటాస్టిక్ వర్క్ అయిందంటే మీరు నంబర్ లైవ్లో చూస్తే చాలా మంచిగా అయింది. ఇదిగోండి సార్, మొత్తం టాప్ టు బాటమ్ క్లీనింగ్ వర్క్ అయింది సార్. టాప్ టు బాటమ్ మొత్తం క్లీనింగ్ వర్క్ అయ్యింది. ఇదిగోండి సార్, దీన్ని కూడా యాక్స్టీజ్ అట్లనే. ఇదిగోండి మొత్తం న్యూ స్టాప్ చేంజింగ్. ఇది చూడండి, చాలా ఫెంటాస్టిక్ వర్క్ అయింది సార్. నేను చెప్పడం కాదు కానీ మీరు వచ్చేయండి సార్. కొద్దిగా లేట్ అయింది, వెరీ వెరీ సారీ. ఎందుకంటే పనులు చాలా విపరీతంగా ఉన్నాయి సార్ మన దగ్గర. టైం మీద మనం డెలివరీ చేయలేకపోతున్నాము. ఇది చెప్పి చాలేదు. ఎందుకంటే మనకు ఏంటంటే కస్టమర్స్ పెరిగిపోతున్నారు సార్ చాలా అట్లా. ఇది చూడండి సార్, ఫెంటాస్టిక్ అయింది వర్క్ అయితే. ఇదిగోండి సార్, టాప్ టు బాటమ్ మొత్తం ఎక్సలెంట్ అయింది సార్. ఇంకోటి లాస్ట్ టైం మీరు హోలీలో వాడినట్టు చెప్పింది లైట్గా పింక్ కలర్ కనబడుతుంది సార్. మీరు లైట్గా ఎంతో ట్రై చేస్తే కానీ ఆ రిజల్ట్ రాలేదు సార్ మనకి. లైట్గా అది కూడా ఒక 1%, 1%లో 0% కనబడుతుంది సార్ మనకి. మిగతాది మొత్తం సూపర్ సార్. మిగతాది సార్ ఫెంటాస్టిక్. సైడ్లో ఒకసారి మీరు వుడ్ వర్క్ చూడండి, అసలు బిలీవ్ చేయరు, అంత ఫెంటాస్టిక్ వర్క్ అయింది సార్. ఇదిగోండి, చాలా ఎక్సలెంట్ అయింది సార్. ఓకేనా, దీంతో వచ్చేసి మీరు స్టాప్స్ చేంజ్ చేయమని చెప్పారు సార్. స్టాప్స్ చేంజ్ వర్క్ అయిపోయింది. ఇంకోటి సార్, ఈ బ్లూ కలర్ చెప్పు సార్, దీనికి వచ్చి మీరు క్లీనింగ్ వర్క్ చెప్పారు నాకు ఓన్లీ మీరు. ఇదిగోండి సార్, మనం బాటమ్ అంతా క్లీన్ చేస్తే ఇంత ఫెంటాస్టిక్ అయింది సార్. ఇది చూడండి, ఓకేనా. బాటమ్ వర్క్ మనం క్లీన్ చేసిన తర్వాత మీరు సైడ్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. ఇదిగోండి, ఇంత ఫెంటాస్టిక్ వర్క్ అయింది సార్, చాలా ఫెంటాస్టిక్ వర్క్ అయ్యింది. ఇదిగోండి సార్, దీనికి మనం ఏం చేసాం ఓన్లీ క్లీనింగ్ వర్క్ అయ్యింది. ఇది చూడండి, దీని రిజల్ట్ ఇలా వచ్చింది సార్. ఇదిగోండి సార్, టాప్ టు బాటమ్ మొత్తం అవుతుంది సార్ వర్క్ మన దగ్గర. ఇది చూస్తున్నారు మీరు, ఇదొకటి. ఇదిగోండి సార్, దీన్ని ఇంకో కాలు. ఇది చూడండి, ఇది క్లీనింగ్ వర్క్ సార్ మొత్తం. ఓకేనా, ఇది చూడండి, ఇంత ఫెంటాస్టిక్ వర్క్ అయింది. నిజం సార్, ఈ రోజు రేపు చాలా మంది కస్టమర్స్ ఏంటంటే ఈ రీల్స్ చూసే మందికి వస్తున్నారండి. వచ్చినందుకు కూడా చాలా 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 హ్యాపీ వెళ్తున్నారు అందరు కూడా. ఇదిగోండి సార్, ఇలాంటి పనులు జరుగుతున్నాయి. ఓకేనా, ఇదిగో సార్, ఇదిగో ఫెంటాస్టిక్ టాప్ టు బాటమ్ మొత్తం. సార్ ఇంకోటి, ఇది మీ ఫ్రెండ్ గారు చెప్పనుకుంటారు, మీరు తీసుకొచ్చారు కదా సార్ని కూడా. ఇగో సార్ది కూడా మొత్తం క్లీనింగ్ వర్క్ అయింది సార్. ఇది చూడండి, ఇది హాల్ అయితే చాలా బురే ఉండే సార్, మీరు చూసారు కదా, అంటే చాలా బ్యాడ్ కండిషన్లో ఉండే ఇది. ఇదిగోండి సార్, ఒకసారి ఇది మీరు వీడియో చూస్తే సార్ కూడా షేర్ చేయండి. ఇదిగోండి సార్, ఈ అవుట్పుట్ వచ్చింది దీనికి. ఇంకోటి సార్ లాస్ట్ టైం మనకి ఏమన్నారంటే సోల్ చేంజ్ చేయమని చెప్పారు. ఇదిగోండి సార్, సోల్ చేంజ్ చేస్తే ఇట్లా అయింది సార్ ఇది. ఓకేనా, ఎక్సలెంట్ అయింది సార్. ఇది కూడా వర్క్ చాలా సూపర్ అయింది. ఇదిగోండి, ఇది కూడా మొత్తం క్లీనింగ్ వర్క్ అయింది సార్. ఇది చూడండి, ఓకేనా. ఈ మొత్తం కింద మొత్తం సోల్ చేంజ్ చేయడం జరిగింది సార్ దీనికి. ఓకేనా, ఇది చూడండి, సైడ్లో ఒక్కసారి మీరు చూస్తే చాలా ఫెంటాస్టిక్ అయింది సార్. కానీ చాలా బ్యాడ్ కండిషన్లో ఉండే సార్ మనకి, ఇది చాలా గుడ్ కండిషన్లోకి వచ్చింది ఇప్పుడు. ఓకేనా, ఇదొకటి సార్. సార్ ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి సార్, ఇంకోటి ఈ చెప్పులు సార్. ఈ చెప్పులకు ఏం చేయమన్నారంటే లాస్ట్ టైం సోల్ పోయిండే కదా. ఇదిగోండి సార్, మనం సోల్ చేంజ్ చేస్తే ఇట్లా ఏం చూడండి సార్, ఇది అసలు మామూలు కాలేదు సార్ పని. ఆ ఫినిషింగ్ కూడా చాలా ఫెంటాస్టిక్ వచ్చింది. ఇది చూడండి, ఎందుకంటే ఈ చెప్పుకు అనేది ఈ హైట్ ఉంటేనే అందం అనమాట. ఇదిగోండి, దానికి ఎట్లయితే కంపెనీ నుంచి వచ్చిందో యాక్స్టీస్ అట్లా వచ్చింది సార్. ఇంకోటి ఏంటంటే ఈ లేయర్ ఎందుకు వేయడం జరిగింది అంటే ఈ లోపల రబ్బర్ అయితే కొద్దిగా మామూలు ఉంటుంది అనమాట. ఇది వేస్తే అరగదు, మీకు అరగదు, స్కిట్ అవ్వదు, మెయిన్ స్కిట్ అవ్వద్దు అని చెప్పేసి ఈ రబ్బర్ వేయడం జరిగింది సార్. ఇది గ్రిప్ కోసం, ఇది అరగదు, జారదు కూడా తొందరగా. ఓకేనా, ఇవ్వండి సార్, మొత్తం క్లీనింగ్ వర్క్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మీరు షోర్లో ఉంటే చెప్పెట్లుందో యాక్స్టీస్ అట్లా వచ్చింది సార్. ఓకేనా, ఇదొకటి సార్. ఇదిగోండి, ఇది కూడా సేమ్ అంతే. ఇది కూడా మొత్తం సోల్ చేయడం జరిగింది సార్. ఈ రెండు అంటే జత కదా చేంజ్ చేయడం జరిగింది. ఇదిగోండి సార్, ఇట్లాంటి పనులు మన జరుగుతున్నాయి కాబట్టి చాలా దూరంగా కస్టమర్స్ వస్తారు మన దగ్గరికి. ఓకేనా, వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, ఫెంటాస్టిక్ అని చూడండి సార్. ఓకేనా, ఇదొకటి సార్. ఇంకోటి, ఈ స్కెచర్స్ దానికి లాస్ట్ టైం ఫింగర్ పోయిండే సార్. మనం ఏం చేసినామంటే డబల్ నవర్ పట్టేసిన తర్వాత దీనికి పైప్ ఎక్కడం జరిగింది. ఇంకా చెప్పు తెగిపోదు కానీ ఇది మాత్రం పోదు సార్, అంత పర్ఫెక్ట్ ఉంటుంది మీకు. ఓకేనా, ఇది చూడండి సార్, ఇది రెడ్ టైప్ చెప్పు అనుకుంటా సార్, రెడ్ టైప్ చెప్పేది. ఇది చూడండి, ఫెంటాస్టిక్ అయింది సార్. ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఏం చేసామంటే అన్ని కూడా ఈ స్టాప్స్ కుట్టడం జరిగింది సార్. ఎవరు కనిపించదు, ఈ పెన్ లైన్ కనబడుతుంది కదా, ఆ కట్ చేసి కుడతామన్నమాట మనం. ఒక కుట్టు దారం కూడా మీకు కనిపించదు సార్. ఓకేనా, ఈ పైన కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా,
ఇంత ఫెంటాస్టిక్ వర్క్ అయింది సార్. ఇదొకటి, ఇది కూడా మొత్తం క్లీనింగ్ వరకు, పేస్టింగ్ వరకు, పాలిష్ వరకు A to Z. ఒక్కసారి మన షాప్లోకి వచ్చిన తర్వాత మొత్తం వర్క్ చూసుకుని వేయడం జరుగుతుంది సార్. ఇంకోటి సార్, దీనికి కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఫింగర్ దగ్గర పోయింది సార్. ఈ ఫింగర్ దగ్గర కూడా మనము ఇది చూడండి సార్, ఇలా చేయడం జరిగింది. ఓకేనా, దీనిలో కూడా పట్టి వస్తుంది అనమాట, తర్వాత స్టిచ్చింగ్ వర్క్ అనేది వస్తుంది. దీనికి కూడా చేసాం సార్. ఇది బాగానే ఉండే మనకు, అయినా స్టిచ్చింగ్ వర్క్ చేయడం జరిగింది. ఇది చూడండి. ఓకేనా, మళ్ళీ ఊడొద్దు అన్నట్టుగా ఇదిగోండి సార్. ఇది కూడా ఏంటంటే 4 పట్టి కుట్టడం జరిగింది సార్. ఇక్కడ ఓకేనా, ఇక్కడ 4 సైడ్ కూడా కుట్టడం జరిగింది సార్. అంటే ఈ 4 సైడ్ కూడా కుట్టడం జరిగింది మీకు ఈ చెప్పులకు. ఓకేనా, పర్ఫెక్ట్ వర్క్ అయిపోయింది సార్. ఓకేనా, ఇంకా మీరు చూసుకొని రండి సార్. మీరు ఒకవేళ ర్యాపిడో బుక్ చేసినా పర్లేదు, మీరు లైవ్లో వచ్చినా పర్లేదు. లైవ్లో వచ్చి మీరు తీసుకున్నా కూడా సంతోషమే. ఎందుకంటే మనం ఏంటంటే రేపు నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అందుకే మనం ఏ వర్క్ ఉన్నా సరే కాంప్రమైజ్ లేదు. 100% టైం పడుతుందని చెప్తున్నా కానీ పని దగ్గర ఎక్కడైనా సరే దానిలో కొద్దిగా చిన్న వర్క్ డ్యామేజ్ ఉన్నా సరే కొద్దిగా ఆపి మరి టైం పడుతుంది సార్ అని చెప్పి మీకు గీయడం జరుగుతుంది సార్. ఓకేనా, రండి సార్, మీరు వీలు చూసుకొని. వర్క్ అయితే ఫెంటాస్టిక్ అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా సార్ వర్క్ అయితే మొత్తము. ఓకేనా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.